సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నాకొద్దు, నేను తీసుకోను అవార్డ్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు కావాలంటే డస్ట్బిన్లో పడే, నేను తీసుకోను. నేను ప్రేమించి, ప్లీజ్ అండలే, నేను ప్రేమించి గిఫ్ట్గా ఇచ్చాను. సో ఈయన ఒక దుర్మార్గుడు, అత్యాచారాలు చేసేవాడు, ఇన్ని పెట్టావు కదా నువ్వు, మరి అంత దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అయితే నువ్వు ప్రేమించి గిఫ్ట్లు ఇస్తావా? ఇంత క్లియర్ కట్గా మోటివేషన్ అనమాట. అంటే కోపం వస్తే ఒకటి కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, సరే వద్దనుకుంటే ఏదో బైండ్ ఓవర్ పెట్టుకోవచ్చు. ఆయన ఈవిడ వదలట్లేదు అన్నట్టుగా బయట ప్రచారం, ఆయన ఎమ్మడి పడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. దీన్ని చూస్తే ఆయనే తప్పించుకొని తిరుగుతున్నాడు. బలవంతంగా ఎలా అయినా సరే ఆయన ఈ దారిలోకి తెచ్చుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. చాలా క్లియర్ కట్గా మోటివేటెడ్ కేసు. రావట్లేదు, నువ్వు ఏం చేసినా నా కాళ్ళ దగ్గర రావట్లేదు, ఎలాగే నేను రప్పించుకుంటా, దీనికి ఏదో ఒకటి కేసులు పెడతాం, లేకపోతే ఏదో చేస్తాం అన్నట్టుగా అనిపిస్తుంది అది. ఇఫ్ ఇది కనుక జెన్యున్ రికార్డ్ అయితే ఖచ్చితంగా అదే మ్యాటర్. ఇది యాక్చువల్గా ఒక చిన్న పీస్, ఎంత ఉంది, 14 నిమిషాలు 15 నిమిషాలు ఉంది కాల్, మొత్తం కాల్. మీకు అంత వినిపించలేకుండా జస్ట్ టు ద పాయింట్ నీకు కావాలంటే మీకు మొత్తం కాల్ కూడా నేను సబ్మిట్ చేయగలను. ఇన్ కేస్ జానీ మాస్టర్ లాయర్ ఎవరన్నా కోర్టులో సబ్మిట్ చేయాలనుకుంటే వీ కెన్ గివ్ ద కంప్లీట్ కాల్. సో దాన్ని కూడా మీరు టెస్టింగ్ కూడా పంపించుకోవచ్చు. వెరీ జెన్యున్ కాల్. సో నేను జస్ట్ టు ద పాయింట్ కోసం, మన ప్రేక్షకుల కోసం అది వినిపించాను. బట్ దీనికి కారణం కూడా ఏంటంటే జానీ మాస్టర్ మీద చాలా నిందలు పడుతున్నాయి. ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడు, వాడుకున్నాడు. పెద్ద పెద్ద సోకాల్డ్ మహిళా యాక్టివిస్టులు కూడా వచ్చి ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటున్నారా, ఐఎమ్ నాట్ ఎ టాయ్, షీ ఈజ్ నాట్ ఎ టాయ్, అలా ఎలా వాడుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటి, ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేది అక్కకి తెలిసిపోయి బాధపడ్డాం ఒక మాట అయితే, ప్రేమించి గిఫ్ట్లు కూడా ఇచ్చి ఇది చేసి ఆయన ఏదో రకంగా దక్కించుకోవడం కోసం ఆయన పోక్ చేస్తుంటే ఆయన రాకపోతే పెట్టిన కేసు. ఇదే లాస్ట్ సెన్సార్ వాట్ అనిపిస్తుంది నాకు. అంటే మీ ఉద్దేశం ఏంటి శేఖర్ గారు, ఆ అమ్మాయే పెట్టింది అంటారా? అమ్మాయి కంప్లీట్ స్పృహలో అదే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి కోపం వస్తుంది, ఆయన రావట్లేదు, కోపం వస్తుంది. నేను మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ రావాలి. అంటే ఆయన్ని హింసించడమే మానసికంగా నా మోటో అని అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది ఆ మాట వల్ల ఆవిడ. అండ్ అలాగే చాలా క్లియర్ కట్గా ప్రేమించాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అనే మాట కూడా ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది. అక్కకి తెలిసిపోయింది, అక్క ఖచ్చితంగా కొట్టుంటుంది. సో ఆవిడ కొట్టింది దానికోసం కాదు, క్లియర్ కట్గా అక్కకి తెలిసిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఆవిడ వచ్చి కొట్టింది దీనికోసం, నా మొగుడుతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావా, వెనకాల నుండి బాబీని పిలిచి ఇచ్చేస్తావా అని చెప్పి. క్లియర్ కట్గా మనకు అన్నీ ఇప్పుడు మెల్లగా మబ్బులు ఇడిపోయి చాలా క్లియర్గా కనబడుతుంది. ఈవిడ ఎందుకు కొట్టింది, మతాలు మార్చుకోవడమనో ఇంకోటి పెళ్లి చేసుకో, ఏ అమ్మాయి అయినా సరే నాకు సౌత్కి నాకు సౌత్గా రాకపోతే నేను కొడతానంటదా, సౌత్ని తెచ్చుకోవాలనుకుంటుందా? ఆవిడ ఎందుకు కొట్టింది, తప్పు చేసావు, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య నా ముందు కలరిచ్చి ఇలా చేస్తావా, తెలిసిపోయింది అనే విషయం చెప్పింది కదా. అంటే ఎటు పోతుంది, ఇంత కోపం వస్తే మనిషిని చంపేస్తారా, సెక్షన్లు ఉన్నాయని చెప్పి పెట్టేస్తారా? ఇవాళ దాకా నేను కూడా పాపం జానీ మాస్టర్ ప్రేమ ఆపుకోలేక ఆవిడ ఎంబడబడుతున్నాడే, నేను మీకు పాత ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను. పాపం ఆయన విపరీతంగా ప్రేమించి ఆవిడ వద్దు, నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి, నేను వేరే దారి చూసుకుంటాను, నువ్వు వేరే మతం నేను వేరే మతము, ఇంకేంటి నాకు మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి, ఇంకా నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆవిడకి ఏదో స్పృహ వచ్చింది, ఆవిడ వెళ్ళిపోదాం అనుకుంది. పాపం ఈయన ఇన్నాళ్ళు ప్రేమించిన బాధ ఈయన తట్టుకోలేక ఆవిడ ఎంబడబడి ఆవిడని చేసాడు, మేబీ బెదిరించుంటాడేమో పాపం ఆ ప్రేమలో అని చెప్పి మనం చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే క్లియర్గా బెదిరించింది ఆయన కాదు, ఈవిడ. అది చేస్తా ఇది చేస్తా ఫోటోలు పెట్టి ఎమోషనల్గా ఇది చేసి ట్రిగ్గర్ చేసి ఏదో రకంగా ఆయన రప్పించుకోవాలని ట్రై చేస్తున్నది ఈవిడని మనకు అర్థమవుతుంది కదా. ఇంత క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే అసలు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి అమ్మాయి బయటికి రావటం కానివ్వండి, లేకపోతే అమ్మాయి వాయిస్ కానివ్వండి, మనం అసలు ఎక్కడ ఇంతవరకు ఏ ఆడియో కూడా వినలేదు. ఐ థింక్ ఇదే ఫస్ట్ ఆడియో బయటికి రావటం వింటము. ఒకవేళ ఇంకా అంటే ఈ ఒక్కటేనా, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా వీటికి సంబంధించి, ఈ ఆడియోస్కి సంబంధించి ఇంకా ఈ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్స్ కానివ్వండి? ఉన్నాయమ్మా, ఇప్పుడు అన్నీ బయట పెట్టి నాకు ఎవరిని డిఫెండ్ చేయాలని లేదు. ఓకే, ఆవిడ తప్పు తెలుసుకొని ఇప్పుడు కోపం ఉంటే ఒకటి కొట్టుకోనో తిట్టుకోనో సెటిల్ చేసుకోవాలి, కానీ దీనికి పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టి పోక్సులు పెట్టుకోవడం ఏంటిది, కత్తులతో పొడుచుకోండి, ఇంకా ఇదే చేసుకునేది.
ఎంత నీకు కోపం ఉన్నా ఏదున్నా కూడా కనీసం అవతల పక్క ఒక మహిళ ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, 3 ఏళ్ల పిల్ల పాప ఉంది పాపం, నీకు తెలిసే కదా ప్రేమించావు. ఇప్పుడు ఆవిడ లెక్క ప్రకారం ఆవిడకి తెలీదా? తెలిసే కదా ప్రేమించింది. మరి ఇప్పుడు ఆయన మొత్తం వాళ్ళందరినీ వదిలేసి వీడితో వచ్చి ఉండాలా? Hmm. అది వెరీ రాంగ్. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ కాల్ రికార్డ్ ఇదంతా ఎప్పుడు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే వాళ్ళిద్దరికి మధ్య ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. సంవత్సరం దగ్గరలో ఓకే. అయితే ఒక గత 3 నుంచి 6 నెలల మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ ఇది. ఈ కాల్ రీసెంట్గానే జరిగిన కాన్వర్జేషన్. మనకి ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు త్వరలోనే షేర్ చేస్తాను. కానీ ఇది విన్న వాళ్ళకి, ఆవిడ తెలిసిన వాళ్ళకి, జానీ మాస్టర్ తెలిసిన వాళ్ళకి, జానీ మాస్టర్ మీద డౌట్లు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏమీ తెలియకుండా క్లియర్ కట్గా వచ్చేసి మహిళా యాక్టివిస్టులు అని చెప్పి ఇండస్ట్రీ అంతా ఇంతే, ప్రతి ఒక్కడు వాడుకుంటాడు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ కోణంలో చూసే వాళ్ళకి ఇది నిజంగానే ఒక కనువిప్పు. అన్నీ అలాగే ఉండవు, జరిగే ఒకటి మనకి చూపించేది ఒకటి కూడా అవుతుంటుంది. రైట్. ఆల్ రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.